ఎన్నాళ్ళకి మళ్ళీ ఆ గొంతు వినడం. అదేనండి మన మెగాస్టార్ చిరంజీవి గారి స్టెప్స్‌కి ఉదిత్ నారాయణ గారు గొంతు కలిపి ఎన్నాళ్ళయింది అంటున్నాను. ఎన్నో ఏళ్ల క్రితం ఏ రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ కైకల్లూరి కన్నె పిల్ల కోరుకుంటే రానా మల్లా ఒక డికేడ్ ఆయన గొంతుతో మనల్ని ఉర్రు తొలగించారు. ఇప్పుడు మళ్ళీ మన బాస్ చేస్తున్న అనిల్ రావిపూడి సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారులో మీసాల పిల్ల సాంగ్ పాడారు. ఆ ప్రోమో అయితే ఇవాళ వచ్చేసింది. మళ్ళీ వింటేజ్ వైబ్స్ మొదలయ్యాయి మన మెగా ఫ్యాన్స్ కి. మన బాస్ కూడా కర్చీఫ్ తో సిగ్నేచర్ స్టెప్ స్టైలిష్ గా వేసేశారు. పండక్కి మరో బ్లాక్ బస్టర్ ఖాయం అన్నట్లు అనిల్ రావిపూడి గారు తనదైన స్టైల్లో ప్రమోషన్స్, షూటింగ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదేంటో గాని మన అనిల్ అన్నకి సంక్రాంతి బాగా కలిసి వచ్చినట్టుంది. ప్రతి సంక్రాంతి ఒక సినిమా చేసుకుంటూ టిక్కెట్ పై పెట్టిన పైసా పైసా వసూల్ అని ఆడియన్స్ అనేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఏమైనా అనిల్ అన్న తెలివైనోడే. అంటే ఓవర్ గా అది ఇది చేయకుండా అతిగా ఆలోచించకుండా మామూలు ఆడియన్స్ ఏం కోరుకుంటారో అది ఇచ్చేస్తే పోలా మనకెందుకు రిస్క్ అని రొటీన్ అదే రిలీఫ్ మాస్ మసాలా కామెడీ సినిమాలు మనకు తెలిసిన కథలే తెలివిగా చెప్పేస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. మరి మన మెగాస్టార్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడో చూడాలి. లెట్స్ వెయిట్ ఫర్ ద పొంగల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.